ఫస్ట్ తీయ చెప్తాను నా ఫోన్తోనే మాత్రం. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. మామూలుగా ఒకరి మీద టాస్క్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అంతా నేను చేసుకుంటుంటాను, స్పాట్లో సుధాకర్ ఎంటర్ అవుతాడు. అయితే కోవిడ్ వల్ల చాలా టాస్క్లు పెండింగ్లో పడ్డాయి అనమాట. దానివల్ల నేనే సరిగ్గా రీసెర్చ్ చేయలేదు, అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని కనుక్కోవాల్సినవి కనుక్కోలేదు. దానివల్ల ఇప్పుడు చేసిన టాస్క్లో చాలా కింద మీద అయిపోయింది అనమాట. అలా ఏమైంది, ఎందుకు అయింది అనేది వీడియో చూసి తెలుసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. Tag your thoughts. అయితే ఒక అమ్మాయి తన లవర్ పైన మనకు టాస్క్ ఇచ్చిందనమాట. టాస్క్ ఇచ్చినప్పుడు తను ఏం చెప్పింది అనేది ఈ కాల్ రికార్డ్ ఉంటే మీకు తెలుస్తుంది. హలో హలో అన్న సుధాకర్ గారా? సుధాకర్ కాదండి, నేను అంజనీ దాస్ మాట్లాడుతున్నాను. అదే అన్న, మీ వీడియోస్ మేము చూస్తాము. కొంచెం నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందన్న, మీరు హెల్ప్ చేస్తారని కాల్ చేసిన అన్న. మీకు ప్రాబ్లమా ఏంటండి? ఏం ప్రాబ్లం? అంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కొంచెం ప్రాబ్లం అయ్యింది. నాకు మ్యారేజ్ కూడా రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది. తను ఫోటోస్ వీడియోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మా వాళ్ళకి తెలిసే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళు మళ్ళా వేరేగా అనుకుంటారు. సో మళ్ళీ అబ్బాయికి కూడా మ్యారేజ్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తారని టెన్షన్ తో, అందుకోసం ఏం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేస్తారని, మీరు హెల్ప్ చేస్తారని. ఓకే, అతను ఏమంటున్నాడు ఇప్పుడు? ఫొటోస్ అంటే అన్నాడు. ఇప్పుడు నన్ను కలిసి వస్తే ఉంటానంటేనే కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నాడు. వచ్చి ఉంటానంటేనే నేను ఫొటోస్ ఇస్తా, లేకపోతే అన్ని వీడియో అప్లోడ్ చేస్తా అని బెదిరిస్తున్నాడండి. మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారనుకున్న లైఫ్ సెటిల్ అవుతుంది, లేకపోతే మా వాళ్ళకి తెలిసి చాలా రిస్క్ అవుతుంది. మా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారంటారు, లేకపోతే నేనన్నా సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ దాకా ఎందుకండి? సరే, నాకు ఫుల్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. నేను ఒకసారి కలుస్తాను, కలిసి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాక చేద్దాం. సరే అన్న, థ్యాంక్స్ అన్న. నేను ఇప్పుడే డీటెయిల్స్ పంపిస్తా. ఆ అమ్మాయి నాతో ఏం మాట్లాడిందో విన్నారు కదా. ఆ తర్వాత టాస్క్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అబ్బాయిని రప్పించడానికి అమ్మాయితో కాల్ చేయించాం. ఆ కాల్ రికార్డ్ కూడా వినేసి టాస్క్ లోకి వెళ్దాం, ఓకేనా? హలో హలో స్వీటీ, చెప్పు. ఇగో నేను ఇప్పుడు కలుస్తా. సో ఇప్పుడే ఈ రోజు కలిసిన తర్వాత ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఈ రోజు వచ్చి కలిసిన తర్వాత ఫోటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి. సరే, ఈవినింగ్ కలుద్దాం మరి. సరే కలుస్తా, కానీ ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్. నువ్వు ఏం టెన్షన్ పడకు, అన్ని డిలీట్ చేసేస్తాను. ఈరోజు ఈవినింగ్ కలు, సరేనా స్వీటీ? ఓకే ఓకే సరే. ఇప్పుడే రూమ్కి వెళ్తాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత సరే ఈవినింగ్ లోపైన ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయడే లాస్ట్ అండ్ ఫైనల్. ప్లీజ్ అర్థం చేసుకో, మా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. సరే, డిలీట్ చేసేస్తాను, ప్రామిస్. ఓకేనా? ఓకే. ఎవర్రా? ఎవరు సీటీ? సీటీ ఎవరు? ఏమే ఎవర్రా? ఎవరిరా? ఎవర్రా నువ్వు? ఎందుకు చెప్పు? చిల్లర లెక్క ఎవరు నువ్వు చెప్పు? ఎవరు చెప్పురాను? నువ్వు ఎవరు చెప్పు? వాళ్ళ భర్త చేసుకుని భర్త. సీటీ ఎవరు? నాకు కావే భర్త. పెళ్ళి అయిపోయిందా నీకు? నాకు కావే భర్త. పెళ్ళి అయిపోయిందా నీకు? నువ్వు నాకు అడగడం ఏంది? నా ఫోను చెప్పవాడికి ఏం చెప్తావు? కావే భర్త. ఏం చెప్తావు? చెప్పాను, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పాను. తీసుకొచ్చాను మరి. ఎవర్రా నువ్వు? ఎవరు నీకు ఇవన్నీ ఎందుకురా? నీకు సిగ్గులేదా నీకు? ఏం సిగ్గు? ఏం చేసినా నీకు? ఏం చేసినా? ఫోన్ రికార్డ్ అయింది అన్ని. ఏవి? గేమ్లు ఆడుతున్నావు? గేమ్స్ ఆడుతున్నావు? ఏమైందిరా? గేమ్స్ తీస్తా అన్ని. ఏమైంది చెప్పు. ఫస్ట్ ఫోన్ చెప్తున్నా. ఏంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఫస్ట్ ఫోన్ ది. నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఫోన్. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ఫోన్ నీకెందుకు? నా ఫోన్తో నీకు ఏమవసరం? నా ఫోన్తో నీకు ఫస్ట్ తీయని చెప్తున్నా. నా ఫోన్తో ఏమవసరం? ఫస్ట్ తీయని చెప్తున్నా. నా ఫోన్తో ఏమవసరం? ఎందుకు కొడుతున్నావు? నా ఫోన్ ఎందుకు? నా ఫోన్ ఎందుకు చెప్పు. అంటే ఇట్లా గేమ్స్ ఆడికి ఎంత ఇచ్చేస్తారా? ఏ గేమ్స్ రా? నీతో నాన్నేనా? నీతో నాన్నేనా? నాతో నాతో అన్ని ఆడుతుంది. ఎవరు రాను?
నీకు ఎప్పుడు చూడలేను నేను. నాకెందుకు చూస్తారా ఎవర్రా ఎవర్రా నాకెందుకు చూస్తావు ఎవర్రా పో ఇడికెళ్ళు వెళ్ళిపోయిడికి నువ్వు ఫస్ట్ ఫోన్ చేయాలి పోరా ఇడికి వెళ్ళి. సతాంచకు. నా ఫోన్తో నీకు ఏం పని రా? నా ఫోన్తో ఏం పని చెప్పు. ఫస్ట్ కూల్ చెప్తున్నావు మంచిగా చెప్తున్నావు. న్యూసెన్స్ చేయకు ఇడికెళ్ళి వెళ్ళిపో. ఇడికెళ్ళి వెళ్ళిపో. నువ్వు వస్తావా రావా చెప్పు. ఎవరు నీ హస్బెండ్ అంటున్నా? ఎవరు? అవును నేను కాబోయే భర్త. మా కాబోయే భర్త. సెట్ చేసి వచ్చినావా? సెట్ చేసి ఏం లేదు. నా వాళ్ళ ఫొటోస్ వీడియోస్ వల్ల నా లైఫ్ పోతుంది. సో దయచేసి ఫోటోస్ వీడియోస్ డిలీట్ చేయి ఫోన్లో ప్లీజ్. సిగ్గులేదా నీకు అట్లా ఒక అమ్మాయి చేసుకో? కాదురా నీకు చెల్లి ఎక్కువ ఉంటుంది అలా చేసి ఇట్లే ఉంటారా? అది నా లవర్ రా. అవునరా నేను అదే అంటున్నా. నేను చేసుకుంటుంటా ఇప్పుడు అయిపోయింది. పాజిటివ్ పెళ్లి కాలేదు కదరా? అయ్యేస్తుందిరా అవులే. నా లవర్ రా అది. తనకు అడుగురా. సరే రా పాజిటివ్ పాజిటివ్ ఒక ఎడిసి పెట్టేసి ఇప్పుడు నువ్వు తీసేసి ఫోన్ డిలీట్ చేసుకో. ఏం కావాలి నీకు? ఫోన్ కావాలా? డిలీట్ చేసుకోండి. అని ఫింగర్ పెట్టదు రాదు కానీ పాస్వర్డ్స్ ఉంటాయి. సిగ్గులు ఏం బాగా అంటారు? అరే ఈ చక్కగా మాట్లాడు. ఏం నా ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు? ఇంకేం ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటో తెలుసా రా నీకు? అమ్మాయిని చిడాంచడమే కదా నీ ప్రాబ్లం అంతా. ఏం చిడాంచాను రా? చూడరా వీడియోస్ ఫొటోస్ చూడు. ఏమున్నా ఏవి లేవో. ఏం లేవేంద్రా? చూడరా నువ్వు చూడు. ఏం చేసి ఫోన్ చేసి మాట్లాడుతున్నా? ఏం చేసి ఫోన్ ఏమన్నా తను ఏమన్నా ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాను కదా? మరి ఇంకేం చేస్తున్నావురా బ్లాక్మెయిల్ కాకపోతే? ఇదిగో థ్యాంక్స్. వీడియోస్ చూసి మాట్లాడరా. వీడియో ఇంకేముందిరా? చూసి మాట్లాడు. ఫొటోస్ వీడియోస్ రీసెంట్లో ఉంది ఇంకా డిలీట్లో ఉన్నాయి. చూడు నువ్వు వీడియోస్ ఫొటోస్ చూసి డిలీట్ చేయను. ఏ వీడియో ఉన్నాయి ఏ ఫొటోస్ ఉన్నాయి చూడు నువ్వు ఫస్ట్. చూసి మాట్లాడు. ఇక్కడ ఏం తెలియకుండా రావద్దు. ఇక్కడ ఇటు సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలిగా ప్రాబ్లం. బ్లాక్మెయిలింగ్ అంటే ఫొటోస్ అవి బట్టలు లేని ఫొటోస్ కావురా. చూడు ఫొటోస్ చూడు నువ్వు. ఏదో మెమరీస్ స్వీట్ మెమరీస్ కోసం పెట్టుకున్నా. అవి కూడా డిలీట్ చేయమన్నది. సరే చేసుకోండి మీ ఇష్టం. ప్రాబ్లం లేదు. ఫోన్ చేసి తీసుకెళ్ళి ఏం చేస్తావు అంటున్నావు? ఏం చేయండి రా. లాస్ట్ టైం కదా పెళ్ళి చేసుకుంటుంది కదా. లాస్ట్ టైం ఒకసారి కలుద్దాం అనుకున్నా కలుసిన అంతే. నువ్వు వచ్చినావు ఇప్పుడు మీడియాలో. ఎవర్రా నువ్వు? నాకు అర్థం అవుతలేదు. మాకు మ్యారేజ్ సెట్ అయిందిరా పోయి. చూడు నువ్వు వీడియోస్ ఫొటోస్ చూడు ఫస్ట్. రీడ్ చేయి. తను రీడ్ చేసిన మళ్ళీ రీసెంట్లు ఉన్నాయి. పోనీ బాధ ఎక్కడి నుంచి కూడా అర్థం చేసుకోవాలరా. అట్నుంచే కాదు. మంచిగా ఉంటుండేరా. ఎన్నో రోజుల నుంచి కలిసి ఉన్నాము. మోసం చేసిందిరా. అన్నా ప్లీజ్ అన్న లేకన్నా ప్లీజ్ అట్లా చేయకు. అవుతుంది సాయం. మొగోళ్ళు అంటే నిజంగా వాడిని అంతగా ప్రేమించినాక మరి వాడిని అంత వాడి ప్రేమలో నిజం ఉంది. మరి నువ్వెందుకు ఇట్లా ఇది చేస్తున్నావు? మరి ఎంతమందికి వేసావు వేణు? నాకు ఈరోజు ఈరు చెప్పు. ఎంతమందికి వేసావు వేణు? నాకు ఈరోజు ఈరు చెప్పు. సరే నేను వెళ్తున్నా. సారీ. ఇంకా వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నా పీకుతున్నా అంటే దిగి. సారీ బ్రో ప్లీజ్ రియల్లీ బ్రో సారీ బ్రో. నేను ఒక మాట అయితే చెప్పగలుగుతా బ్రో ప్లీజ్ బ్రో. నేను ఒక్క మాట చెప్పగలుగుతాను. ఏది రా ఏం చెప్పు చెప్పు. సరే నువ్వు నీ పెయిన్ అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ నేను దాన్ని భర్తం కూడా కాదు బ్రో ప్లీజ్. తను నా ఎక్స్ లవర్ రా. చూడరా వీడియోస్ ఫోటోస్ చూసావు కదరా. చూడరా మళ్ళా చూడు. ఓకే బ్రో కొద్దిగా ఒక 2 minutes కూర్చో. ఒక్క 2 minutes కూర్చో బ్రో. ఇది ఏం పెద్ద ఇది రోడైనా ఏదైనా సరే ఒక 2 minutes కూర్చోబోయా. ఒక్క 2 minutes కూర్చోబోయా. నేను వెళ్ళిపోతాయి. నిజంగా చెప్తున్నా నీ లవ్లో 100% ట్రూత్ ఉంది. తను ఏమన్నా నాకు అవసరం లేదురా. నువ్వు చూసావా వీడియోస్ ఫోటోస్? గలీజ్ గురించి నేను బ్లాక్మెయిల్ చేయడానికి తనతో కలిసి ఒకరోజు హ్యాపీగా ఉండి వదిలేదాం అనుకున్నాను. గలీజ్ గురించి నేను బ్లాక్మెయిల్ చేయడానికి తనతో కలిసి ఒకరోజు హ్యాపీగా ఉండి వదిలేదాం అనుకున్నాను. ఇట్లా మ్యారేజ్ అంటుంది కదా తను. లాస్ట్ టైం దాంతో కలిసి దాంతో భార్యలా ఒప్పిద్దామని నేను అనుకున్నా. నువ్వు మధ్యలో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసినావు. బతిమలాడుతున్నాం అనుకున్నారా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం చేసుకున్నావు నీ ఇష్టం రా. నాకు అవసరం లేదు. ఏమైనా చేసుకో. కానీ ఇట్లా ప్లాన్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. ఏం నేను గలీజ్గా
సోషల్ మీడియాలో పెడతా అవి చెప్పినా కానీ ఏం లేవు నా దగ్గర అట్లాంటి వీడియోస్ ఫొటోస్. చూసావా, డిలీట్ కూడా అయిపోయినాయి. మధ్యాహ్నం వచ్చి మొత్తం ప్లాన్ చేద్దాం. నీకు ఒక మాట చెప్తా బ్రో, పాత మాటనే ఇది, కానీ పాత మాటనే. మనల్ని ప్రేమిస్తూ చూసామా, మనం ప్రేమిస్తూ చూసామా, దాని దగ్గర ప్రేమ ఉందా, లేకపోతే మనల్ని ప్రేమిస్తూ చూసామా, దాని దగ్గర 100% ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో ఫోటో వీడియో డిలీట్ చేసినామని ఇక్కడ నుంచి డిలీట్ చేయలేవురా. తెలుసు బ్రో, అంతుందిరా, అంత ప్రేమ ఉందిరా. తెలుసు బ్రో, అంతుందిరా, అంత ప్రేమ ఉందిరా. ఏం ప్లాన్తో వచ్చినావురా నువ్వు? అయ్యా నేను ఏం ప్లాన్ లేదు, రియల్ చెప్తున్నా. హ్యాండ్స్ అప్ టు యూ, హ్యాండ్స్ అప్ టు యూ బ్రో, హ్యాండ్స్ అప్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రో, నేను ఒకటి చెప్తా భయ్యా, आजकल दुनिया पूरा ऐसा है, मगर सब लोग ऐसा नहीं. मगर ఒకటి చెప్తా నీకు, इधर की तरफ से प्रॉब्लम सुना तो इधर की तरफ से सुने अभी गलत आ रहे तू. अभी सुना बोल के मैं ऐसा कर रहा ना, सुना बोल के तुम्हारा टायर को मैं पकड़ लिया. कोई भी ना को, मुझे कोई भी ना को, उन्हें हाई से अकेले भी चल गई, छोड़ दो. कुछ भी चिंता छोड़, चिंता छोड़ ब्रो, तू चिंता छोड़. भैया भैया उसको मारे एक बात बोल रहा हूँ, तुम लाइफ में सेटल हो, तुम्हारे इससे वाले से अच्छा अच्छा आदमी आता. छोड़ो बस. अब लव नाको క్యామినాకో घर में వాళ్ళే దికాయిసో ఇంట్లో వాళ్ళు చూపించింది పెళ్లి చేసుకుంటారా. సూపర్. నువ్వు కూడా జాగ్రత్త ఉండు, ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. చూసినావు నా ప్రాబ్లం అర్థమైంది. కానీ మా ఆకోసే దిగే అర్థమైపోయింది. అమ్మాయిల జోలికే వెళ్ళను రా నేను. థ్యాంక్ యూ బ్రో. ఒక్కటి చిన్న ఇష్యూ ఏమనుకోకు, యాక్చువల్లీ మేము ప్రాంక్ వీడియో చేస్తాము. ఇవాళ నిన్ను ప్రాంక్ చేయమంటే చేసింది. ప్రాంక్ వీడియోనా? కెమెరా అక్కడ కార్లో పెట్టాను సార్ అక్కడ. చూసారు కదా ఇది పరిస్థితి. అమ్మాయిలు మీరు మోసం చేయకండి, అంటే అందరూ కాదు, కొందరు ఏదో కొందరు ఉంటారు, వాళ్ళ వల్ల ఇలా సెన్సియర్ లవర్స్ సఫర్ అవుతుంటారు. ఫైనల్ గా ఒకటి చెప్తే వ్యూవర్స్, ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ 100 years సౌకర్యంగా ఉంటేనే పెళ్లి చేసుకోండి, ప్రేమించండి. జస్ట్ టైం పాస్ కోసం మాత్రం వద్దు ప్లీజ్. వాటి వీడియోని మీరు లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, ఇంకేం చేస్తారా మీ ఇష్టం. బట్ ఐఎమ్ పెయిన్ఫుల్. థ్యాంక్ యూ.